కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం పడుకు పెట్టాలనిపించింది. అంటే ఏం నచ్చలేదు మీకు? నచ్చలేదు కాదు, మొత్తం వన్ మ్యాన్ షో చేశాడు. మొత్తం ఆయన భుజాల పని మోసాడు. మొత్తం ఒక స్టోరీ వైజ్ గా కొంచెం కనెక్ట్ అనిపించింది సెకండ్ హాఫ్ వరకు. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో కావాల్సిన ఫ్యాన్స్ కావాల్సిన ఫుల్ మీల్స్ అయితే పెట్టాడు. సెకండ్ హాఫ్ కొంచెం ఆడిట్ అయింది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో అది బాగా వచ్చింది, కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే విఎఫ్ఎక్స్ నుంచి కొంచెం అంత బాగాలేదు. కాకపోతే ఓవరాల్ గా మాత్రం ఫస్ట్ హాఫ్ గురించి హిట్ అయిపోతుంది. డెఫినెట్ గా మన ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అది ఒక్కటి చాలు ఫ్యాన్స్ కి ఫుల్ ఫిల్స్ పెట్టడానికి. కాకపోతే ఓవరాల్ గా మూవ్ చేసేటప్పుడు సెకండ్ హాఫ్ కొంచెం ఓన్లీ ఫర్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ కి అయితే 100% న్యూస్ పెట్టారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ వచ్చింది. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం చాలా ఆడేట్ వచ్చింది. ఫ్యామిలీతో పరంగా చూడొచ్చు. ఎలివేషన్ సూపర్. కొంతమంది ఆడియన్స్ అంటున్నారు లేదన్న ఆటలు పార్ట్ 1 కంటే ఇది దాని అమ్మ మెలిగి చాలా బాగా చేశారు. కళ్యాణ్ గారు ఎలా అనిపించారు? బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఆకలి తీరిందా? తీరింది. ఆకలి కాదు అది, దానికి పులి బెబ్బులి అన్నాడు కదా, పులి బెబ్బులి కాదు, దాని మించి ఉంది సినిమా. కొంతమంది ఎవరు యావరేజ్ అన్నవాడు సినిమా చుట్టూ రాదంటే. చెప్పడానికి ఏముంటది? నేనేం చెప్పేది ఏంటంటే పార్ట్ 2 కూడా సినిమా సినిమా సెకండ్ హాఫ్ అయితే పిక్చర్ అయితే అనిపించింది. పూర్ విఎఫ్ఎక్స్, పూర్ డైరెక్షన్. కానీ ఫస్ట్ హాఫ్ లో ఆయన గురించి మాత్రం సినిమా మాత్రం ఆయన ఉన్న సీన్స్ అన్ని టాప్ నచ్ సీన్స్. ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ ప్యూర్ వన్ స్టాప్ అన్న. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం 5 years వెయిట్ చేశారు కదా, ఆకలి తీర్చింది ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ మాత్రం పిక్చర్ అయితే క్లైమాక్స్ సీక్వెన్స్ కాన్సెప్ట్ బాగుంది, బట్ ఇట్ వాస్ నాట్ కనెక్టెడ్. సినిమా బాగుంది, యాక్టింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ స్ట్రైక్ చాలా రోజులు అయింది కాబట్టి మగాళ్ళైతే నా కొరకల్లా ఎట్లా సినిమా పదేళ్ళ